కేసీఆర్కు నోటీసులు రేపో మాపో కాళేశ్వరం కమిషన్ జారీ చేసే ఛాన్స్. వచ్చే నెలలో విచారించే అవకాశం. ఆయనతో పాటే హరీష్ రావు, ఈటెల సైతం. ఇప్పటికే కేసీఆర్ను బాధ్యుడిగా చేస్తూ నివేదిక సిద్ధం. ఆయన వాదనను పరిగణలోకి తీసుకున్నాకే తుది రిపోర్టు. 2 నెలల పాటు కమిషన్ గడువు పెంచినటువంటి సర్కార్ అంటూ చూస్తూ ఉన్నాం. ఇది ఓ రేపు మాపు అంటూ పొడిగిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వేసినటువంటి కాళేశ్వరం కమిషను, తర్వాత విద్యుత్ సంబంధించినటువంటి వేసినటువంటి ఆ కమిషన్, 2 కమిషన్లు కూడా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి విషయంలో వేసినటువంటి కమిషన్, ఇవన్నీ కూడా ముందుకు పోతలేవు. దాంతోపాటుగా ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి ప్రజలు ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నది. అసలు ఈ విచారణ ఏమవుతుంది, మరి వీళ్ళు తప్పు చేస్తే మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు, ఇంకెన్ని రోజుల పాటు ఈ యొక్క కొనసాగింపు ఈ సాగతీత అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. మరి ప్రభుత్వం పెద్దలైనా ఆలోచించాలి ఒకసారి. కాళేశ్వరం కమిషన్ విచారణలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తుది నివేదిక ఇప్పటికే సిద్ధం అవ్వగా 1-2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందించినట్టుగా తెలిసింది. సరిగ్గా ఇదే టైంలో మరో 2 నెలల కమిషన్ పొడిగించడం రాజకీయ, నీటిపారుదల శాఖల్లో హాట్ టాపిక్గా మారింది. కాళేశ్వరం బ్యారేజీల్లో నాటి సీఎం కేసీఆర్, నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ల పాత్ర ఉన్నదని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వాములైనటువంటి అధికారులు కమిషన్కు చెప్పినట్టుగా సమాచారం. బ్యారేజీల ఖరారు, స్థలాల మార్పు, నీటి నిల్వ తదితర విషయాలన్నీ కేసీఆర్ సూచించిన విధంగానే తాము చేసినట్టుగా వివరించినట్టుగా టాక్. ఇక్కడికి వచ్చినటువంటి ఇంజనీర్లు అందరూ అదే మాట చెప్పారు. నిజానికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతోనే తాము పనులు చేశామని నీటిపారుదల శాఖ అధికారులందరూ కమిషన్ ముందు అంగీకరించినట్టు తెలిసింది. దీంతో కాళేశ్వరం డ్యామేజీకి కేసీఆరే ప్రధాన బాధ్యుడని తుది నివేదిక సిద్ధమైంది. నేడో రేపో ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధమైంది. కేసీఆర్ విచారణ చేపట్టకుండానే ఈ యొక్క నివేదిక ఇస్తే కరెక్ట్ కాదని చెప్పేసి 2 నెలల పాటు కాళేశ్వరం కమిషను ఆ యొక్క గడువును పొడిగించి ఆ తర్వాత కేసీఆర్కు, అలాగే హరీష్ రావుకు, ఈటెల రాజేందర్కు ముగ్గురికి కూడా ఈ యొక్క కమిషన్కు సంబంధించినటువంటి నోటీసులు అయితే ఇవ్వబోతూ ఉన్నారట. కాళేశ్వరం కమిషన్ విషయంలో కేసీఆర్ను విచారణ చేపట్టకుండా, కేసీఆర్ నివేదిక తీసుకోకుండా రూపొందించడం ఏకపక్షం అవుతుందని భావించిన కమిషన్ ఆయన వాదనను తీసుకున్నాకే తుది నివేదిక ఫైనల్ చేయాలని భావించినట్టు తెలుస్తోంది. ఒకవేళ కేసీఆర్, హరీష్ రావు, ఈటెల వాదనలు వినకుండా ఏకపక్షంగా రిపోర్టు ప్రభుత్వానికి అందితే వారు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. సహజ న్యాయ సూత్రానికి విరుద్ధంగా తమ వాదనలు వినకుండా తమను దోషులుగా పరిగణించడంపై అభ్యంతరం వ్యక్తం చేసే ఛాన్స్ లేకపోలేదు. దీంతో ఆ ముగ్గురికి నోటీసులు ఇచ్చి వారి వాదనలను సైతం విధాలని కమిషన్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం మరో 2 నెలల గడువును పొడిగించిందని అధికార వర్గాల సమాచారం. 1-2 రోజుల్లో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. జస్టిస్ పిసి ఘోష్ ఈ నెల 22 వరకు రాష్ట్రంలో ఉండనున్నారు. అంతలోపే ముగ్గురికి నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉన్నది. కొంత సమయం ఇచ్చి వచ్చే నెలలో వారిని విచారించే అవకాశం ఉన్నది. ఒకవేళ కేసీఆర్ సహా ఇతరులకు నోటీసులు ఇస్తే కమిషన్ ఏర్పాటునే వారు ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. గతంలో విద్యుత్ కమిషన్ విషయంలో మాదిరిగా వ్యవహరిస్తే ఇన్నాళ్ళు చేసినటువంటి విచారణ అంతా బూడిలో పోసిన పన్నీరుగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవడంతో ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వడానికి కమిషన్ ఆలోచించినట్టు సమాచారం. కాగా సహజ న్యాయ సూత్రాన్ని విస్మరిస్తే పెద్ద సమస్య వస్తుందని గతంలో ఇట్లనే నోటీసులు ఇస్తే కేసీఆర్ ఏం చేసిండు, బహిరంగ లేఖ ఒకటి రాసుకొచ్చి ప్రెస్ మీటే పెట్టిండు డైరెక్ట్గా. అప్పుడు జస్టిస్ నరసింహన్ అనుకుంటా అతన్నే దోషిగా చూపిస్తూ మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత వెంటనే అతను తప్పుకున్నాడు, ఇంకొక జడ్జిని అక్కడ పెట్టినటువంటి పరిస్థితి, ఇంకొక జస్టిస్ని అక్కడ పెట్టినటువంటి పరిస్థితి. మరి చూడాలి కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లకు వీళ్ళకి కనుక నోటీసులు ఇస్తే వీళ్ళు ఓపెన్గానే పంపిస్తారా, విచారణకు సంబంధించినటువంటి విషయంలో అటెండ్ అవుతారా ఏందనేది చూడాలి.